హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ చామ్ ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఏం తింటావు? బిర్యానీ తింటావా? హర్షన్ కి బిర్యానీ కావాలని బుర్ర చూడండి అలా ఊపుతున్నాడు. నర్సీపట్నం వెళ్తుండగా ధర్మవరం అనేసి ఒక ఊరు ఉంటుంది. అక్కడ బిర్యానీ ఫేమస్ అని ఎంతమందికి తెలుసు. మేమైతే చిట్టుముత్యాల రైస్, దూపిడిపోతు బిర్యానీ 2 తీసుకున్నాము. అండ్ నాటుకోడి బిర్యానీ కూడా తీసుకున్నాము. 6 మెంబర్స్ కి అట్లా బాగా సరిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. మీలో ఎంతమందికి ధర్మవరం బిర్యానీ అంటే ఇష్టమో చెప్పండి. అండ్ లాస్ట్ లో సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు టిష్యూలో కట్టుకొని తినడం చిన్నప్పుడు మెమరీస్ బాగా గుర్తొచ్చాయి. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది? మేమైతే తీర్థానికి వెళ్ళాము. బిర్యానీ తినేసి ఇంకెక్కడ ఆగలేదు, అన్నవరంలో ఆగాము, దండం పెట్టుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కరెక్ట్ గా మేము వచ్చాము, అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ పల్లెటూరు చాలా బాగుంటుంది నేచర్ అయితే. ఈవినింగ్ టైంలో అమ్మవారిని ఊరేగిస్తూ కేరళ ఈ మధ్యన బాగా ఫేమస్ అయిపోయింది కదా, కేరళ డ్రమ్స్ తో అది అలాగా చూస్తున్నారు కదా, అలా బాగుంది, బాగా అనిపించింది. మేము వచ్చిన ఒక 5 minutes కి ఇది ఇలా స్టార్ట్ చేశారు. ఊరంతా తిప్పుతారంట. కులదైవాలు అంటారు, మీకు తెలిసే ఉంటది. అలా మా కులదైవం శివపార్వతులు. సో ఈ రోజు అలా పండగ జరుగుతుంది. శివపార్వతుల్ని ఊరేగిస్తున్నారు. ప్రతి వీధికి అలా ఊరేగిస్తారు. ఈవినింగ్ టైం, ఈవినింగ్ లో తీర్థం జరుగుతుంది. ఒక 7 అట్లా ఆ టైం నుంచి తీర్థం స్టార్ట్ అవుతుంది. ఇలా ఊరంతా ఊరేగిస్తారు. డ్రమ్స్ సాంగ్స్ తో ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మాకంటే అలవాటు అయిపోయింది. ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ పల్లకి మధ్యలోంచి వెళ్తూ కోరికలు కోరుకుంటారు. హర్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఎలా అంటే ఇంకా ఆ లైట్ కలర్ షార్ట్ ఇంక ఎందుకు పనికిరాకుండా అది మాపేశాడు శుభ్రంగా. అది ఉతికేటప్పటికి నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా చూడండి ఎలా డాన్స్ వేస్తున్నాడు డ్రమ్స్ కి. ఇక్కడ మనం పల్లకి కింద తిరుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారేమో, అది ఏదైనా మనం మనసులో కోరుకున్నది కోరుకొని అలా పల్లకి కింద ఒక 3 times అటు ఇటు తిరుగుతారు. యాక్చువల్ గా అయితే చెంగు వేసుకొని నెత్తి మీద తిరుగుతారు. అలా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి ఇక్కడ నమ్మకం. అండ్ ఒక బిందుతో వాటర్ కూడా పల్లకి కింద వేసుకుంటూ నడుస్తారన్నమాట. అలా నడుస్తూ వాటర్ వేస్తూ ఉంటే ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అనేసి నమ్మకం. ఇంక ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి తీర్థంలోకి వెళ్ళిపోయాము. ఫుల్ లైటింగ్ ప్రోగ్రామ్స్ అన్ని జరిగాయి. డాన్స్ ప్రోగ్రామ్స్, కోలాటాలు అన్ని చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ మేము తీర్థం గుడి దగ్గరకు వెళ్తున్నాం ఇప్పుడు. మీకు ఎప్పుడైనా వెళ్ళారో లేదో, గుర్తుందో లేదో, ఇక్కడ తీర్థాల్లో ఏంటంటే ఖర్జూరము, జీళ్ళు అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు తెక్కొనేసుకునే వాళ్ళము. ఇక్కడ ఫ్లవర్ వాజెస్, ఇంకా అన్ని ఎనీథింగ్ ఏదైనా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్, వెజ్జీస్, సలాడ్స్ అని, న్యూడిల్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా బొమ్మలు, జంతుకు గొట్టాలు అంటారు కదా అవి, ఇంకా లేనిదంటూ ఉండదు. ఏదేదో పెద్ద సూపర్ మార్కెట్ లా ఉంటది. ఇంక బొమ్మలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎక్కడ లేనివి ఇక్కడే ఉంటాయి. పిల్లలతో వెళ్తే మాత్రం ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడమే మనకి పెద్ద టాస్క్ లా అయిపోతుంది. హర్షన్ అయితే చూసిన ప్రతిదీ కావాలనేవాడు. వాళ్ళ నాన్నకి పాపం చాలా ఓపిగ్గా చూసారు. ఆయన అయితే చూస్తున్నారు కదా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. అవన్నీ అందులో సగం మార్కెటే మన ఇంట్లో ఉంటది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో ఆల్రెడీ ఆటో కొనుక్కున్నాడు. ఆటో చిన్నది అసలు బాలేదు. అయినా సరే వాడు కావాలి కావాలంటే ఇంకేం చేస్తాం చెప్పండి, కొనాలి. లేదంటే అక్కడ కొంత దొర్లేస్తున్నాడు. పాపం వాళ్ళ నాన్నకి పెద్ద టాస్క్ అయిపోయింది వాడిని కంట్రోల్ చేయడం. ఇక్కడ టాటూస్, ఈ టాటూస్ ఎలా ఎంచుకుంటారో గాని బాబోయ్. ఇక్కడ లైటింగ్ అయితే ఆసమ్, అసలు చాలా బాగుంది. కృష్ణుడు బొమ్మలు, మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు ఇలా చాలా ఉన్నాయి. అన్ని ఉన్నాయి కానీ నేను ఏం తీసుకోలేదులే. హర్షన్కి మాత్రం బొమ్మలు తీసుకున్నాము. ఒక 7-8 తీసుకున్నట్టున్నాము. ఖర్జూరం తీసుకున్నాము. ఇక్కడ కిల్లి కూడా ఉంటాయి. కిల్లి మా వారికి చాలా ఇష్టం. ఒక 2 కిల్లీలు తీసుకున్నారు. ఐస్ క్రీమ్ తీసుకున్నాము హర్షన్కి. అంతే. చిన్నప్పుడు ఈ వాల్ పేపర్స్ అయితే తెగ కొనేవాళ్ళం, పిల్లల బొమ్మలు. ఇప్పుడు మన ఇంట్లోనే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా పిల్లల బొమ్మలు ఏం చేసుకుంటాము. చూసారు కదా హర్షన్ చేతులు నిండిపోయినాయి. కారు బొమ్మ, ఇంకా ఆటో, బైక్, ఇంకా చాలా ఎన్ని కొనుక్కున్నాడు. ట్రైన్ తీసుకున్నాడు. ఇంకా తీర్థం అంతా తిరిగేసి ఒక 2-3 పిక్స్ తీసుకొని తీర్థం నుంచి బయటకు వచ్చాము. ఇంకా అక్కడే ఉంటే మా వాడు ఇంకా మొత్తం మార్కెట్టే కొనేమని ఇలా ఉన్నాడు అనేసి ఇంక వెళ్ళిపోయాము.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారిని ఊరేగిస్తూ దేబెడతారన్నమాట. సారి తీసుకువెళ్తారు ప్రతి ఇంటికి బిందులతో స్వీట్స్, ఫ్రూట్స్ అలా ఎవరికి తోచినంత వాళ్ళు బిందులతో తీసుకువెళ్తారు. ఇలా అమ్మవారిని దేబెట్టాలంటే ఇలా ఫ్రూట్స్ సారీ ఇప్పుడు ఆడపిల్లల్ని పంపించేటప్పుడు సారీ ఎలా పెడతాము అలాగా స్వీట్స్, ఫ్రూట్స్, జంతికలు, అరిసెలు అలా ప్రతి ఇంటికి కంపల్సరీ తీసుకువెళ్తారన్నమాట. ఇక్కడ శివపార్వతుల్ని మరమరాలు, పేలాలతో వాటి మీద జల్లి ఊరేగిస్తారన్నమాట. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఇలా ఎక్కడ ఉండదేమో నాకు తెలిసి ఇలా పేలాలు, మరమరాలతో అమ్మవారికి, అయ్యవారికి వాటి మీద జల్లి తీసుకువెళ్తారన్నమాట. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రెసిడెంట్ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళు సారి స్టార్ట్ చేసిన తర్వాతే ప్రతి ఇంటికి కూడా సారి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలా స్వీట్స్ అవి తీసుకువెళ్ళి శివపార్వతుల్ని చెరువు గట్టు వరకు తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఈసారి అందరూ పంచుకుంటారన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ ఊర్లు వాళ్ళందరూ వస్తారు. అంతే, ఇంకా సంబరం అయితే అయిపోయింది. మేము ఇంకా బ్యాక్ టు రాజమండ్రి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.